ఎస్పెషల్లీ గ్లామర్ ఇండస్ట్రీ ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళు ఒక మోడల్, ఒక హీరోయిన్, లేకపోతే ఒక పర్ఫెక్ట్ ఫిగర్ అంటే ఇలా ఉండాలి. అసలు ఎవరు డ్రా చేశాడు ఇది? డైరెక్ట్ ఆకాశం నుంచి వచ్చిందా మనకి షేప్ ఏమన్నా? ఎవరో ఒకరు వర్ణించి దాన్ని అనాదిగా ఇన్కల్కేట్ చేసేసారు మన బ్రెయిన్స్లో. సైజ్ 0 ఏముంటుంది సైజ్ 0లో? జీరో పక్కన 1 ఏదో ఉంటేనే వాల్యూ కదా, 0. సరే 1 పక్కన 0 ఉంటే వాల్యూ. మరి అప్పుడు సైజ్ 0ని మాత్రమే ఎందుకంత ప్రాపగేండా చేస్తున్నారు? ఒక్కొక్కరి బాడీ టైప్ ఒక్కొక్కటి. హీరోయిన్ హీరో అయితే వాళ్ళు మనుషులు గారా? వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ప్రాబ్లమ్స్ ఏం రావా ఇక లైఫ్లో? అట్లా రాని వాళ్ళే హీరో హీరోయిన్స్గా చేయాలంటే అసలు ఇండస్ట్రీయే ఉండదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్లకు కూడా అంతే. మూతి అని పౌటు ఉండాలి, ముక్కు ఇట్లా స్ట్రైట్గా ఉండాలి, చిక్కు ఇలా ఉండాలి, అసలు ఏ కలర్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు తెల్లగానే ఉండాలి. అందుకే ఈ కాస్మెటిక్ సెంటర్స్ పెరిగిపోతున్నాయి. మీరు చూడండి 3 ఏళ్ళు 4 ఏళ్ల క్రితం డార్కర్ కాంప్లెక్షన్ వాళ్ళు ఇప్పుడు భలే తెల్లగా వచ్చేస్తుంటారు. ఎలా తోముతారేమన్నా పీచేసి? కాదు, అన్నీ ఎక్కించుకుంటారు. చెప్పరు ఎవరు అంతే. ఎందుకు? మనం పెంచిన ఈ అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్కి మీట్ అవ్వాలి అని, ఇండస్ట్రీలో ఉండాలని, సస్టైన్ అవ్వాలని. అది ఇష్టమో, వ్యాపకమో, డబ్బెక్కువో, ఫేమ్ కోసమో, నేమ్ కోసమో. ఫేము నేమ్ కోసం పాకులాడతారు, మేము పాకులాడడం అచ్చా. ఎవడి పరిధిలో అందరూ పాకులాడతారు. ఇంట్లో మరి ఎందుకు అప్రిసియేషన్ నువ్వు కోరుకుంటావు? ఫేము నేమ్ కోసం పాకులాడకపోతే ఎవడు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా నీ డ్యూటీ నువ్వు చేయగలవా? ఉండగలవా? అలాగా